నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ వాళ్ళు కొత్తగా ట్రావెల్ మేట్ పీసీస్ ల్యాప్టాప్స్ తర్వాత క్రోమ్బుక్ ప్లస్ స్పిన్ ఆఫ్ మోడల్స్ ఏవైతే తీసుకొస్తారంటే ఎక్కడంటే కాంప్యూటెక్స్ ఉంది కదా అప్కమింగ్ ఈవెంట్లో దాని ఇంకొంచెం అప్డేట్స్ రివీల్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే రీసెంట్గా క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ ఎక్స్ ఈ లైట్ అండ్ ఎక్స్ ప్రో సంబంధించిన ప్రాసెసర్స్ సంబంధించిన రిలేటెడ్ ప్రాసెసర్స్ ఇంటెల్ వాళ్ళ కొత్త కోర్ సిరీస్ ప్రాసెసర్స్ ఉన్నాయి వీటితో పాటు కొత్త మోడల్స్ని తీసుకొస్తారనేసి అంటారు. ప్రైస్ చూసుకుంటే మాత్రమే దగ్గర 1,80,000 ల్యాప్టాప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బడ్జెట్ కేటగిరీలో రాకపోవచ్చు అనేసి అయితే అంటారు. అండ్ ఈవెన్ ఏఎండి వాళ్ళది Ryzen 7 Pro 8840U ప్రాసెసర్లు కూడా ఉండొచ్చు. అండ్ కొత్తగా Radeon 780M గ్రాఫిక్స్తో పాటు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. సో అఫీషియల్గా మన కాంప్యూటెక్స్ ఈవెంట్ స్టార్ట్ అయినాక అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి కూడా సో మోటరోలా Razr 50 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఈసీసీ సర్టిఫికేషన్ సరే డిడిఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ అయితే బయటపడ్డ పేర్లు ఉంటాయి కోడ్స్ ఏమి ఉంటాయి బయటపడ్డాయి. సో దీని ప్రకారం చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు వస్తుంది. 6.9 OLED డిస్ప్లే, 3.6 ఇంచెస్ OLED కవర్ డిస్ప్లే అంటే ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు పైన స్క్రీన్కి అది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 3950 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది అనేసి అయితే మనం అడగకుండా లీక్డ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అంటారు. సో చూద్దాము అఫీషియల్గా మార్కెట్లోకి వచ్చినాక ఇంకా అప్డేట్ అయితే నేను చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది F27 సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ అయితే లీక్ అయిపోయింది. ఇక్కడ ఇంకో మంచి స్పెషాలిటీ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే IP69 రేటింగ్తో పాటు వస్తుంది. నాకు తెలిసిన కాడికి హైయెస్ట్ రేటింగ్ అనమాట వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ చాలామంది లీక్స్ ప్రకారం చూసుకుంటే మాత్రమే 13th June 2024కి అఫీషియల్ లాంచ్ అయితే పోస్టర్స్ అవన్నీ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ సిరీస్ అని చెప్పినా కదా సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒప్పో F27 అండ్ ప్రో వేరియంట్ ఉంది, F27 ప్రో ప్లస్ వేరియంట్ ఉంది అండ్ నార్మల్ F27. సో 3 మోడల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే ఇక్కడ చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు అన్నమాట. చూద్దాము అఫీషియల్ మార్కెట్లోకి వచ్చినాక ఇన్ డెప్త్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ లినక్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే లినక్స్ లైట్ అనే కొత్త డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో కొత్త వర్జన్ అయితే తీసుకొచ్చింది లినక్స్ లైట్ 7.0 అని. ఇది XFCE డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్తో పాటు వస్తుంది. మనకు పాతది విండోస్ లైక్ లుక్తో పాటు వస్తుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు టెస్టింగ్ చేసుకోవాలంటే కొత్త వర్జన్ అవైలబుల్ ఉంది, టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ASRock నుంచి అన్నమాట. సో ASRock వాళ్ళైతే టీజ్ చేసారు వాళ్ళది టైచి Z890 మదర్ బోర్డ్స్ అనమాట. అఫీషియల్గా ఫుల్ లెంత్ రివీల్స్ ఏవైతున్నాయో కాంప్యూటెక్స్లో చేస్తామనేసి అయితే అంటారు. ఇక్కడ ఇంటెల్ కోర్ అల్ట్రా 200 సిరీస్ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్గా సపోర్ట్ ఉంటుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ ఏమంటారు బయోస్ అప్డేట్స్ కానీ ఆ తలకన్నా పెంచండు బై డిఫాల్ట్ వచ్చేస్తానేసి అయితే అంటారు అన్నమాట. ఇంకా అడిషన్ ఇంకా రివీల్ చేసేది ఉందన్నమాట. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాని ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మోస్ట్లీ అందరూ కూడా కాంప్యూటెక్స్ అంటారు కూడా. సో కాంప్యూటెక్స్ వచ్చేసరికి పెద్ద వీడియో అయితే పెట్టాల్సిందే. నేనైతే దగ్గర 20 minutes వీడియో అయితే ఉంటుంది కాంప్యూటెక్స్ అయితే సపరేట్గా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హ్యాండ్ హెల్డ్ గేమింగ్స్ గురించి అనమాట. సో ఇక్కడ హ్యాండ్ హెల్డ్ గేమింగ్ ఉంటుంది కదా అవి చాలామంది చెప్పుకున్నా ఈ మధ్య ట్రెండింగ్ అదే కొడుతుంది. సో పెద్ద 7 inches స్క్రీన్ ఉంటుంది, దాంట్లో కంట్రోలర్స్ ఉంటే గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. ఏవైతే సిస్టమ్లో ఆడుకుంటామో ఈ హ్యాండ్ హెల్డ్లో కూడా అవి గేమ్స్ ఆడచ్చు. ఇక్కడ ఇవాళ వచ్చేసరికి అయితే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళది ROG Ally X ఏదైతే ఉందో టైవాన్లో $800కి లీక్డ్ పిక్చర్స్ అయితే పడ్డాయి. ఇక్కడ X సిరీస్ చూసుకుంటే ఏదైతే ఉందో కొన్ని స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ ROG Ally 2023 మోడల్ ఉంది అండ్ X వేరియంట్ కూడా ఉందన్నమాట. సో దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏడు వస్తుంది అంటే ర్యామ్ కార్డ్ డిఫరెన్స్ వస్తుంది. 24GB ర్యామ్ వస్తుంది, 1TB స్టోరేజ్ వస్తుంది, M.2 ఫీచర్స్ ఎక్కువనే. బ్లూటూత్ వైఫై ఇక్కడ కొంచెం స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయింది. బ్యాటరీ ఇంక్రీజ్ చేసారు, బ్యాటరీ ఎక్కువ ఇంప్రూవ్ అయింది. సేమ్ దగ్గరకు వచ్చేటట్టు వెయిట్ మెయింటైన్ చేయగలిగారు అనమాట. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Windows 10 వస్తుంది. జూన్లో లాంచ్ కావచ్చు అనేసి అయితే మన వాళ్ళు
ఇక్కడ ఎక్స్పెక్ట్ అయితే చేస్తురన్నమాట. అండ్ ప్రాసెసర్ గురించి చూసుకుంటే Ryzen Z1 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ వస్తుంది. ఏమిటి వాళ్ళది iGPU 12 కోర్ 2.7 GHz వస్తుంది. ప్రీవియస్ వర్జన్లో కూడా సేమ్ మోడల్సే ఉండేవి. సో ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, ప్రాసెసర్ కాడ కాదు, మిగతా స్పెక్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయినాయి అనమాట. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో అసాసిన్ క్రీడ్ యూనిటీ అనే గేమ్ ఉంది బై. ఈ గేమ్ 374 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట స్టీమ్లో. ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పోయి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా పెద్దగా ఏంలో పోయి మీకు DirectX 9.0 కంపాటబిలిటీ ప్రాసెసర్ హార్డ్వేర్ ఉంటే ఈ గేమ్ ఈజీగా రన్ చేసుకోవచ్చు. పెద్దగా హార్డ్వేర్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు బై. 50 GB స్టోరేజ్ ఉండాలా అండ్ మంచి ప్రాసెసర్ ఉండాలన్నమాట. ఇది 4 కోర్ లేకపోతే 4 కోర్ అయితే లేకపోతే 4 కోర్ 4 థ్రెడ్ ప్రాసెసర్ ఉంటే ఈజీగా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇవి వాళ్ళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.